వెల్కమ్ టు విధాత. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద జాతీయ ప్రాజెక్టుగా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మహా అద్భుతాలకి అద్భుతంగా చూపించింది. కానీ 2023 డిసెంబర్ ఎన్నికలకు ముందు అక్టోబర్ 21వ తేదీన ఈ మేడిగడ్డ బ్యారేజ్ 7వ పిల్లర్ కుంగిపోయింది. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు పైన నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికీ దాదాపు 18 నెలలు దాటింది. ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ కాలేదు. దీనిపైన 1,00,000 కోట్ల ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కమిషన్ వేసింది. కమిషను విచారణ జరుపుతూ ఉంది. కమిషన్ విచారణ జరుపుతుండగానే విజిలెన్స్ కూడా ఈ ప్రాజెక్టులో అవినీతి పైన చర్యలకు ఉపక్రమించింది. దాదాపు 61 మంది ఇంజనీర్లకి, కాళేశ్వరం ప్రాజెక్టులో పాల్గొన్నటువంటి 61 మంది ఇంజనీర్లకి నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 1-2 రోజుల్లో ఈ నోటీసులు కూడా ఆ ఇంజనీర్లకు చేరే అవకాశం ఉంది. ఆ నోటీసులకు ఇచ్చినటువంటి సమాధానంగానే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అనేక మంది ఇంజనీర్లు 1 సంవత్సరమైనా కొద్ది నెలలైనా ఆ ప్రాజెక్టులో నేను భాగం పంచుకుంటే చాలు, నా జన్మ ధన్యమైపోతుందని చెప్పి ఆనాడు ఇంజనీర్లు పొలమని పోటీ పడ్డారు. అదే ఇంజనీర్లు ఇవాళ తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది మనం పరిశీలిస్తే, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశంలోనే లోపాలు ఉన్నాయనేది మొదలు పెడితే, ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు అప్పటి ప్రభుత్వము వ్యవహరించినటువంటి కారణంగానే భారీ కుంభకోణానికి తెరదీసిందనేది. ఇంజనీర్ల చేత తప్పులు చేయించారని, ఇంజనీర్లు మొత్తం కూడా పై అధికారులు, పైన మంత్రులు చెప్పినట్టుగానే వినాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకేమీ సంబంధం లేదని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. ఏమిటి మేము చిన్న ఉద్యోగులము, మా ఉద్యోగం, జీతము, మా కుటుంబము, మా పరిస్థితి, ఇప్పుడు మమ్మల్ని అవినీతి పరులను చేశారు, ఈ నోటీసులు అనుకుని మా పిల్లలకి ఏం సమాధానం చెప్పుకోవాలి, ఇంట్లో ఏంది పరిస్థితి అనేది గుబులు పడుతూ ఉన్నారు. ఇంకా ఎంతమందికి వస్తుందని చెప్పి ఎంటైర్ జలవనరుల శాఖలోనే ఇంజనీర్లంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఆనాడు ఫీల్డ్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు కానివ్వండి, సచివాలయ స్థాయిలో పనిచేసిన అధికారులు కానివ్వండి, జలవనరుల శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు కానివ్వండి, కేసీఆరే జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడు అనే భ్రమలో ఉండి ఇష్టం వచ్చినట్టుగా అవినీతికి పాల్పడ్డట్టుగా మనకు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చిన మేరకి, సూచనల మేరకి అడ్డగోలుగా అంచనాలు పెంచారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసే ప్రతి ప్రతిపాదనకు థర్డ్ పార్టీ ఎంక్వైరీ లేకుండానే ఓకే చేసి చెప్పారనేది తీవ్రమైనటువంటి విమర్శలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా నాణ్యత లేకుండా చేపట్టినటువంటి పనులు, అక్కడ అవినీతి జరగడం కారణంగానే మేడిగడ్డ కుంగుబాటు జరిగిందనేది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. మేడిగడ్డ పైన నివేదిక రాగానే ఇమ్మీడియట్గా చర్యలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి అనేది కూడా ప్రభుత్వ వర్గాలు ప్రచారంలో పెట్టాయి. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ సంస్థ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపణలు చేస్తూ ఉన్నది. ఎల్ఎన్టీ పాపమే ఇది మొత్తం అని కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మీడియా చిట్చాట్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేడిగడ్డ కుంగిపోగానే మేమే నిర్మిస్తామని చెప్పినటువంటి ఈ సంస్థ ఆ తర్వాత మేము మళ్ళీ పునరుద్ధరించాం, మాకు సంబంధం లేదని చెప్పి స్పష్టం చేసింది. ఇదే విధంగా ఎన్ఎస్డిఏ నివేదికను కూడా తప్పుబట్టింది. ఒక స్వతంత్ర సంస్థ చేపట్టినటువంటి నివేదికని కూడా తప్పుబట్టింది. వాస్తవంగా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత దానికి ఒక మెయింటెనెన్స్ లయబిలిటీ అనేది ఉంటుంది.
ఒక 2-2.5 సంవత్సరాల పాటు ఎల్ఎన్టీ సంస్థనే దాని నిర్వహణ చూడాల్సి ఉంటుంది. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ జరిగినా ఏది జరిగినా ఆ ఎల్ఎన్టీ సంస్థనే మొత్తం బేర్ చేసి మళ్ళీ పునరుద్ధరించాల్సినటువంటి పరిస్థితి. ఆ మేరకు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నప్పటికి కూడా ఎల్ఎన్టీ సంస్థకు మేము పునరుద్ధరించము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లెక్క కూడా చేయడం లేదనేది ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ఎందుకు కాంగ్రెస్ పార్టీ విధానాలని లెక్క చేయట్లేదు అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాలను ఎందుకు పాటించడం లేదు? పైగా కేంద్ర ప్రభుత్వం యొక్క నివేదికని మేము తిరస్కరిస్తున్నామని చెప్పేంతటువంటి ధైర్యం ఒక కాంట్రాక్ట్ సంస్థకు ఎట్లా వచ్చిందన్నటువంటి చర్చ కూడా బయట మేధావుల్లో కానీ సామాన్య ప్రజల్లో కానీ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలనే కార్పొరేట్ సంస్థలు శాసిస్తాయా అనేటువంటి చర్చ కూడా ఇవాళ వస్తూ ఉంది. ఒక పీరియడ్ ఉన్నప్పటికీ ఈ సంస్థ ఎందుకు పునరుద్ధరించడం లేదు? దీని కారణం ఏంది? దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారా, లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఆలోచనలు ఉన్నారా, బీజేపీ కూడా మమ్మల్ని ఏం చేయలేదు అనే ఆలోచనలు ఉన్నారా? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలకు బ్యాక్ ఎండ్లో మేమే పనిచేసి పెడతాం కాబట్టి మా పైన చర్యలు తీసుకునే దమ్ము ఎవరికి ఉందనేటువంటి ఆలోచన ఉందో తెలియదు. కానీ మేము ఎన్ఎస్డిఏ రిపోర్టును తిరస్కరిస్తున్నాం, మేము మరమ్మతులు చేయం, మీరు డబ్బులు ఇస్తేనే చేస్తామని చెప్పి సవాల్ విసురుతూ ఉన్నది. మరోవైపు ఇంజనీర్లపైన చర్యలకు ఉపక్రమించినటువంటి సర్కార్ ఆల్రెడీ నోటీసులు తయారు చేసింది. కమిషన్ కూడా జూన్ 5వ తేదీ వరకు ఈ విచారణని పూర్తి చేసే పనిలో ఉన్నది. కేసీఆర్ను, హరీష్ రావును, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ని ముగ్గురిని కూడా విచారణ పిలిచింది. వీళ్ళంతా కూడా విచారణకు మేము హాజరవి ఆ రోజు ఏం జరిగిందో చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. సరే, ఆ కమిషన్ రిపోర్ట్ రాగానే చర్యలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయని చెప్పి మంత్రులు ఇప్పటికే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి కారకులైనటువంటి వారిపైన చర్యలు తీసుకుంటే భేష్ అంటుంది తెలంగాణ సమాజం, యావత్ ప్రపంచం కూడా. కానీ కాంట్రాక్టర్ల ఉచ్చుల్లో ఉన్నటువంటి ఈ సర్కార్ పెద్దలు వీళ్ళపైన చర్యలు తీసుకునేంత శక్తి ఉందా అనేటువంటి చర్చ కూడా మరోవైపున జరుగుతూ ఉన్నది. ఒక ఇంజనీర్లపై, కాంట్రాక్ట్ సంస్థలపైన చర్యలు తీసుకోకుండా కేవలం ఇంజనీర్లపైన చర్యలు తీసుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి విమర్శల పాలయ్యే అవకాశం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు అంటూ ఉన్నారు. సో ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.